నారాయణపేట జిల్లాలో ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. అధికారుల అండదండలతో మరికల్ మండలంలో కోయిల్ సాగర్ వాగు నుండి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు 3000 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. ఆన్లైన్ పేరుతో మోసం చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా మధ్య దళారీలు అధికారులతో కుమ్మక్కై అక్రమ ఇసుకకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై జిల్లాలో ఏ శాఖకు చెందిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పెడచెవిన పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మూస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి జాతీయ స్థాయిలో చైల్డ్ శ్రీశక్తి జాగరణ అవార్డు లభించింది. గ్రామ పంచాయతీ సభ్యులు, ప్రజలు, అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను పాఠశాలలో, అంగన్వాడీలో చేర్పించి వారికి పౌష్టికాహారం అందజేసి ఈ అవార్డు పొందారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ మాట్లాడుతూ గ్రామస్తులు అందరితో నిత్యం గ్రామసభ నిర్వహించి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. స్వచ్ఛత స్వశక్తీకరణ్ 2020 పురస్కారం కోసం దేశవ్యాప్తంగా వేలాది గ్రామాలు పోటీపడ్డాయని, అన్నింటిలో తమ గ్రామం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. దీనికి సహకరించినటువంటి మన మంత్రి గారైన కేటీఆర్ గారు మరియు ఈ జిల్లా సిబ్బంది, జిల్లా ఆఫీసర్లు మరియు మా గ్రామస్తులు, మా పంచాయతీ చేసుకుంటూ నడుస్తుంది ఇక్కడ. కానీ వాళ్ళు మా స్కూల్ మాత్రము చాలా బాగా, టీచర్స్ కూడా మంచి పనిచేస్తుండ్రు. వాళ్ళ సహకారం చాలా ఉంది మాకు కూడా. వాళ్ళు చెప్పుట్లనే ఇంత మాకు మా పిల్లలకు మా మోహినికుంట గ్రామంలోనే ఇప్పుడు మోడల్ స్కూల్ కానీ, గురుకులంలో కానీ, నవోదయాల అన్ని స్కూళ్ళల్లో కూడా మా పిల్లలకు సీట్లు వచ్చినాయి. చాలామందికి సీట్లు వచ్చినాయి మోహినికుంట గ్రామం నుంచి. వాళ్ళు ఉపాధ్యాయుల కృషి వల్లనే ఇది సాధ్యమైంది. దానికి తోడు మేము వాళ్ళకు సహకారం అందిస్తున్నాం కాబట్టి మా ప్రజల తరఫున మా పంచాయతీ పాలక వర్గం అందరు లేడీసే, మా మేడం కూడా, సెక్రటరీ మేడం కూడా లేడీసే. చాలా అందరం కలిసికట్టుగా మేము చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు వీళ్ళందరూ, మళ్ళీ జిల్లా అధికారులు వాళ్ళందరూ సహకరిస్తున్నందుకు మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.